మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సో ఇప్పుడు దాకా మన భారతదేశంలో ఇది ఎఫెక్ట్ అయిన కేసులు చూసుకుంటే తెలంగాణ భారతదేశంలో దగ్గర 3000 కేసులు దాకా ఉన్నాయి. తెలంగాణలోనే ఒక ఆల్మోస్ట్ లైక్ 38 కేసులు ఆల్రెడీ డాక్యుమెంటెడ్ కేసులు ఉన్నాయి. 25th డిసెంబర్న తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన గెజెట్ ప్రకారం 38 కేసులు వాళ్ళకి నమోదై ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు దాకా ఏ ఒక్క వ్యక్తి కూడా మరణం సంభవించలేదు. వాళ్ళలో 9 మంది 38 పాజిటివ్ కేసెస్ ఉన్నాం, 9 మంది మాత్రమే హాస్పిటల్లో ఉంచబడ్డారు. వాళ్ళలో అందరూ 95% రికవరీ రేట్ అని తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ ప్రకారం ఉన్నది. డిసెంబర్ 26వ తారీఖున వైజాగ్లో విశాఖపట్నంలో ఒక మృతి చెందారు ఒకళ్ళు అని చెప్పి వెంటనే సోషల్ మీడియా అంతా కూడా లాక్డౌన్ వస్తుంది అది ఇదని జనాలు భయభ్రాంతులు చేసేటటువంటి కార్యక్రమం చాలా గట్టిగా జనాలు రకరకాల న్యూస్ మీడియా ఛానల్ చేస్తూ ఉన్నాయి. ఒక పక్క అది చాలా సింపుల్ వైరస్, ఇప్పుడు దాకా ఎక్కడా మరణాలే సంభవించలేదు అని చెప్తూ ఉన్నప్పుడు ఇట్లాగా ఒక రకమైనటువంటి ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేయటం అనేది అది హానికరం. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు జనాల్ని మనం వాళ్ళ యొక్క భయాన్ని పారదోలే విధంగా మెడికల్ కమ్యూనిటీ ఉన్న న్యూస్ ప్రజలకు తీసుకెళ్లే న్యూస్ మాధ్యమాలు బాధ్యతతో వ్యవహరించాలి అనేది మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం. జనాలు కూడా ఇక మనం భయపడుతుంటే భయపెట్టే వాళ్ళు 100 మంది ఉంటారు. సో మనం మాట్లాడే వాళ్ళ యొక్క కనీసం డిగ్రీలైనా చూడండి, వాళ్ళు మాట్లాడడంలో సైంటిఫిక్గా మాట్లాడుతున్నారా లేదని చూడండి. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, అన్నిటికీ వినాల్సినటువంటి అవసరం లేదు. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఇప్పుడు దాకా దీంతో మరణాలు చాలా తక్కువ సంభవించాయి. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఈ విశాఖపట్నంలో జరిగింది బేసికలీ ఫస్ట్ డెత్ అవుతుంది. సో ఇది ప్రపంచం మొత్తంగానే ఇప్పుడు దాకా 9 డెత్స్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళు మామూలు ప్రజలు కాదు, వీళ్ళు హై రిస్క్ వాళ్ళు. నేను చెప్పినట్టుగా ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి గుండె బాగా బలహీనంగా ఉండి వాళ్ళకి రోగ నిరోధక శక్తి బాగా తక్కువ ఉండడం, ఎయిడ్స్ ఉండడం, ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి రిస్క్ తప్ప మామూలు వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. ఇప్పుడు మొదట మనం ఎంత మామూలు జలుబైన ఇది కోవిడ్ని పక్కన పెడదాం, మామూలుగా వచ్చేటటువంటి వింటర్ వైరసెస్ వల్ల కూడా ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎవరికి మనకి మామూలు జలుబు కావచ్చు, ఇంకొకరికి అది తీవ్రమైన ప్రాబ్లమ్స్ రావచ్చు. అది ఎవరు అంటే హూ ఆర్ ఎట్ రిస్క్ అనేది తెలుసుకోవడం అనేది అవసరం. సో వాళ్ళెవరు? గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి కొంత బలహీనంగా ఉన్నవాళ్ళు, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్